చేయాలి, మీరు ఇష్టం ఉన్నట్టు రాజకీయాలకు అనుగుణంగా చేయొద్దని ఈ రోజు కోర్టు చెప్పింది స్పష్టంగా. అదే చెప్తున్నాను, నిన్నటి వరకు ఇష్టానుసారంగా చేసింది కాబట్టి మాకు అన్యాయం జరిగింది. డాటా పరంగా చేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ఉషామేర కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. రామచంద్రరాజు కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. అంతకుముందు లోకూర్ కమిషన్ చెప్పింది, ఆ డాటా ఉన్నది. ఏదైనా సరే అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగాలంటే డాటాను ముందు పెట్టుకుని చేయాలనే మేము చెప్తున్నాం. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. అంటే జనాభా ప్రాతిపదికన జరుగుతుందా ఇది? అవసరం లేదు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయంలో జనాభా లెక్కలు ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉన్నాయి. అది 2011 అయినా 2021 అయినా 10 ఏళ్లకు ఒకసారి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన జనాభా అందుబాటులో ప్రభుత్వాలకు ఉంటుంది. ఒక అందుబాటులో లేనిది ఏంటంటే బీసీకి సంబంధించిన జనాభా అందుబాటులో లేదు కాబట్టి బీసీ కులగణన జరగాలనే డిమాండ్లు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీలకు జనాభా ఉంది కాబట్టి ఆ డిమాండ్ ఇక్కడ లేదు. దానికి అనుగుణంగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. కృతజ్ఞతా సభ ఎప్పుడు పెట్టబోతున్నారు కృష్ణ? ఖచ్చితంగా తీర్పు వచ్చింది. పెద్దలందరినీ కలిసి వాళ్లకు నేను ధన్యవాదాలు చెప్పే ప్రక్రియ కూడా ఇక్కడ 1-2 రోజులు ఉండి కొనసాగించాల్సి వస్తుంది. తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత జాతీయ అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అది విజయోత్సవ సభ, సహకరించిన వాళ్ళందరికీ అభినందన సభ, 2 ఒకే వేదిక మీద ఉండే విధంగానే మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు సోదరులు కేంద్ర మంత్రివర్యులు గౌరవ్ కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ విషయంలో ఎంత చొరవ తీసుకున్నాడో మీ అందరికీ తెలుసు. ప్రధానమంత్రి గారిని తీసుకురావడంలో కానీ, అమిత్ షా గారిని తీసుకురావడంలో కానీ, వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఆ ప్రక్రియను ముందుకు నడిపించే విషయంలో సోదరుడు కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకున్నాడు. సంజయ్ గారు కూడా చొరవ తీసుకున్నారు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు నా పక్కన ఉండబడే మా రఘునందరావు అన్నతో పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధం లేకుండా, కర్ణాటక సంబంధం లేకుండా దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ పెద్దలందరూ వర్గీకరణకు సంపూర్ణ సహకారం అందించి వాళ్ళ బాధ్యత చేపట్టారు కాబట్టి వాళ్ళు ముందుకు నడిపించారు కాబట్టి ఈ దశకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ దాంట్లోనే ఒక వర్గం దీన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది. సో వాళ్లకు ఏం చెప్తారు? మళ్ళీ ఇకనైనా అంటే ఎలా కలిసి ముందుకు పోతారు? నేను నా సోదరవర్గమైన మళ్ళా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను వాస్తవానికి 2004 సుప్రీంకోర్టులో వర్గీకరణను రద్దు చేయించకపోతే 2004 నుంచే వర్గీకరణ అమలు జరిగితే ఈ 20 ఏళ్లలో దేశంలో దళిత ఉమ్మడి ప్రయోజనాల కోసం ఎంతో పోరాటం చేసేవాళ్ళం. దళిత వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం ఒక పోరాటం చేసి నిన్నటి వరకు లేని హక్కులను కూడా సాధించే ప్రయత్నంలో ముందడుగు చేసేవాళ్ళం. దురదృష్టవశాత్తు 2004లో వర్గీకరణ అడ్డుకోవడం ద్వారా 2024 వరకు కూడా మాలాంటి వాళ్ళం దానిని కాన్సన్ట్రేట్ చేయాల్సి వచ్చేసింది. మధ్యలో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లల ఉద్యోగం ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది, వికలాంగుల పెన్షన్లు పెరిగినాయి, వృద్ధులకు తంతల పెన్షన్, అదంతా ఎంఆర్పీ చొరవ తీసుకున్నది. కానీ వర్గీకరణ ప్రక్రియ ఈ 2 దశాబ్దాల నుంచి అమలు జరిగితే మా పోరాటం విస్తృతమయ్యేది. అంటే దళిత వర్గాలందరి కోసం, బలహీన వర్గాలందరి కోసం, గిరిజన వర్గాలందరి కోసం అందరినీ ఏకతాడిని తీసుకొచ్చి ఉద్యమాన్ని నడపడానికి మేము ప్రయత్నం చేసేవాళ్ళం. కొన్ని సమస్యలు పరిష్కారమయ్యేది. ఇప్పటికీ నేను అప్పీల్ చేస్తున్నాను. నేను ఇది ఒకరు గెలుపు కాదు, ఒకరు ఓటమి కాదు. దయచేసి నా మాల సోదరులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఖచ్చితంగా రేపు భవిష్యత్ రోజుల్లో మనందరం కలిసి దళిత వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, దళిత వర్గాల, గిరిజన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం, బలహీన వర్గాల ఉమ్మడి ప్రయోజనాల కోసం అందరం కలిసికట్టి పోరాటం చేద్దాం. మనందరికీ తెలుసు ఇవల్ల ప్రభుత్వం వ్యవస్థలో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది. మనందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్ల పరిధి తగ్గిపోతున్నది. ప్రైవేట్ రంగంలో వ్యవస్థ పెరిగిపోతున్నది. అట్లాంటి సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశం ఎజెండాగా చేసుకుని మనందరం కలిసి ముందుకు నడపాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో బడ్జెట్లో ఇప్పటికీ మనకు అన్యాయం జరుగుతున్నది. ఆ బడ్జెట్లో న్యాయం సాధించడం కోసం మనం ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కలిసికట్టుగా మనం పోరాటం చేద్దాం. ఇక ఎలాంటి అవరోధాలు లేకుండా, ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా అందరం కలిసి పోరాటం చేద్దామనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ఉదాహరణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ రద్దయినప్పుడు దళిత గిరిజన వర్గాలందరినీ ఒక తాటికి తీసుకొచ్చి దాన్ని కాపాడే ప్రయత్నం చేశాం. దాన్ని కాపాడుకున్నాం ఆ రోజుల్లో. అట్లనే రేపు భవిష్యత్తులో నా మాల, నా ఉపకులాలు, నా దళితులు, నా గిరిజనులు, నా బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని భవిష్యత్తులో రిజర్వేషన్ల పరిధిని మరింత విస్తృతం చేసే విధంగా, అణగారిన వర్గాల హక్కులను మరింత పరిరక్షించే విధంగా అందరం కలిసి పోరాటం చేద్దాం. దాన్ని కూడా ఎంఆర్పీసీ చొరవ తీసుకుంటుంది, సమన్వయం చేస్తుంది, అందరినీ కలుపుకెళ్తుంది. కనుక నా మాల సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అందరం కలిసి పోరాటం చేసుకుందాం భవిష్యత్తు రోజుల్లో. దీనికి మరింత దీన్ని అవరోధం కల్పించే విధంగా ముందుకు రావద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను. సరిగా ఇంప్లిమెంట్ చేయకపోతే మీ ఉపకులాల్లో కూడా మళ్ళీ ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుంది కదా?
తప్పకుండా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రిజర్వేషన్ పాలనలో మొత్తం మాదిగలే తీసుకోవాలని నేను పోరాటం చేయలే. మాదిగలకు దక్కాల్సిన వాట మాత్రం మాదిగలు దక్కాలి. మాదిగల కంటే వెనుకబడ్డ ఉపకులాలు ఉంటే వాళ్ళ వాట వాళ్ళకి దక్కాలి. రిజర్వేషన్ల ఫలాలు ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరగాలి. మొత్తం 59 షెడ్యూల్ కులాలు ఉన్నా కూడా మేజర్ కులాలుగా మాదిగలు వస్తారు, మాలలు వస్తారు. ఇంకా మిగతా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కూడా జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి అందరు కలిసినా కూడా 1% వాళ్ళకు రిజర్వేషన్లలో వర్గీకరణ న్యాయం జరగాల్సిన అవసరం ఉంటుంది. బహుశా తెలంగాణలోనైతే మాకు మినిమం 11 నుంచి 12% రిజర్వేషన్లు రావడానికి అవకాశం ఉన్నది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో 16లో మినిమం 7 దాటడానికి అవకాశం ఉన్నది. అట్లా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చిన తీర్పు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఉమ్మడి అంశాల మీద ఇచ్చిన తీర్పుగా మనం భావించుకుంటే ఎక్కడ ఏ కులానికి అన్యాయం జరిగినా న్యాయం చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నట్టుగా, ఎక్కడ ఏ తెగకు అన్యాయం జరిగినా ఆ తెగకు న్యాయం చేసే విధంగా అధికారాలు ఉన్నట్టుగానే సుప్రీంకోర్టు తీర్పును మనం చూడాల్సి వస్తుంది అనేసి గుర్తు చేస్తున్నాను. నేను అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు 2004 తీర్పే తప్పని చెప్పి 2024లో వచ్చేసింది కదా. 2004లో వచ్చిన తీర్పే తప్పని చెప్పి 2024లో వచ్చేసింది. ఈ 20 ఏళ్ళు మీ సమయం వృధా అయింది, ఎంఆర్పీఎస్ సమయం కూడా వృధా అయింది. అదే ఆ తీర్పును కనుక తెచ్చుకోకపోతే, ఆ రోజు వర్గీకరణ అడ్డుకోకపోతే 20 ఏళ్లలో ఎన్నో దళిత ఉమ్మడి ప్రయోజనాల గురించి మాట్లాడుకునే వాళ్ళం కదా, పోరాటం చేసే వాళ్ళం కదా, ఫలితాలు కూడా సాధించే వాళ్ళం కదా. కాబట్టి మళ్ళీ అలాంటి చిన్న చిన్న అవరోధాలకు కూడా అడ్డంకులకు కూడా వెళ్ళొద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను.